కుట్రలతో బెంగాల్లో ప్రభుత్వమే మారిపోయిందని, తెలంగాణలో అలాంటి కుట్రలు జరగకుండా చూసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సూచించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఎస్ఐఆర్ పై శిక్షణలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొన్నారు. పీసీసీ ఎంపిక చేసిన 60 మందికి మాస్టర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎస్ఐఆర్ పేరిట నిజమైన సెక్యులర్ ఓటుని తీసే ప్రక్రియ చాలా పగడ్బందీగా చేస్తూ ఉంది. ఎంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారంటే, వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు 93 లక్షల ఓట్లు తీసేసి ఓటర్ అప్పీల్కి కేవలం 30 లక్షల ఓట్లకి మాత్రం అవకాశం వచ్చి 62 లక్షల ఓట్లని నిర్దాక్షిణ్యంగా తీసేసినారు. మనం చూసాం ఫలితాలు ఏ రకంగా వచ్చినా. అక్కడ ప్రభుత్వాలే తారుమారని పరిస్థితి. ప్రజల ఆకాంక్షల మేరకు గెలవాల్సినటువంటి పార్టీ గెలవకుండా కుతంత్రాలు చేసి ఓటర్లను తీసేయడం వల్ల వేరొక పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అలాంటి ప్రక్రియ తెలంగాణలో జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా క్యాబినెట్ మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము, ఎంపీలము, పీసీసీ కార్యవర్గ సభ్యులు, ప్రముఖంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఇప్పుడు మండల కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా ఈ ప్రక్రియలో భాగం పంచుకొని తమ ఓటు తాము కాపాడుకునే విధంగా ప్రజాస్వామ్య క్షేత్రంలో ఓటు విలువ ఏంటో మనకు తెలుసు. ఆ పరిపూర్ణమైన సెక్యులర్ ఓటుని కాపాడుకునే ప్రక్రియలో భాగంగానే ఇవాళ ట్రైనింగ్ క్యాంప్ ఇస్తామన్నాం. నిష్ణాతులు వచ్చారు ట్రైనింగ్ ఇవ్వడానికి. ఆ ట్రైనింగ్ ఇస్తారు. వారు ఇచ్చిన ట్రైనింగ్ తర్ఫీదు ఆధారంగానే మన బిఎల్ఏ 2 ఎవరైతున్నారో వారు క్షేత్రస్థాయిలో ఈ ఓట్లను కాపాడే ప్రక్రియ వారు పాల్గొంటారు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఒక 1 minute లో వెళ్తే మేము పీసీసీ ఎంపిక చేసిన 60 మందికి సర్ ప్రక్రియ విషయంలో మాస్టర్ ట్రైనింగ్ కొనసాగుతోంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇది చాలా కీలకమైన శిక్షణ అని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా అన్నారు. అప్డేట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. రాష్ట్రంలో జరగనున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ పైన అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మొన్న బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ వల్లనే అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయింది. తెలంగాణలో అట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తూ ఉంది. ప్రస్తుతం దాంట్లో భాగంగానే గాంధీ భవన్లో ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తూ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 60 మందిని ఎంపిక చేసి 60 మందికి మాస్టర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ను మనం చూస్తూ ఉన్నాం. ఏఐసిసి నుంచి రాహుల్ గాంధీ ఎంపిక చేసినటువంటి 3 తెలంగాణకు వచ్చారు. వాళ్ళు 3 ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ప్రక్రియ పైన శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళు మొదటిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి దాని తర్వాత ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, దాని నుంచి ఓట్లను తొలగించకుండా ఉండేందుకు నాయకులు ఏం చేయాలనే అంశానికి సంబంధించి ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు. ఈ 60 మంది ఒక్కొక్కరు 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్గా ఉంటారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఎల్ఏలకు వీళ్ళు వెళ్ళి శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇక మొన్న జరిగినటువంటి బెంగాల్ పరిణామాలు తెలంగాణలో జరగకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలి. ఎవరి ఓట్లను వాళ్లే కాపాడుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ సెక్రటరీ సచిన్ సావంత్ వచ్చారు. ఇక 3 ఏఐసిసి నుంచి ఎవరినైతే రాహుల్ గాంధీ తెలంగాణకు సెలెక్ట్ చేసి పంపించారో వాళ్ళు 3 ట్రైనింగ్ ఇవ్వనున్నారు. దాదాపు 6 గంటల పాటు ఈ ట్రైనింగ్ కొనసాగుతుంది. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రేపటి నుంచి ఈ 60 మంది జిల్లాలకు నియోజకవర్గాలకు వెళ్ళి నియోజకవర్గాల్లో బిఎల్ఏకు శిక్షణ ఇస్తారు. అక్కడ కాంగ్రెస్ అనుకూలమైన ఓట్లు చేజారిపోకుండా ఉండేందుకు కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక సాయంత్రం గాంధీ భవన్లో పిఎస్సి సమావేశం ఉంది. ఈ పిఎస్సి సమావేశానికి పిఈసి సభ్యులను, అదేవిధంగా అడ్వైజరీ కమిటీ సభ్యులను కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం, పార్టీ బలోపేతాని కోసం పార్టీ నిర్మాణము, అదేవిధంగా ఎస్ఐఆర్ ప్రక్రియ, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి రానున్నారు. మంత్రులకు కూడా ఈ సమావేశానికి రానున్నారు. మొత్తానికైతే ఈ రోజు
జరగనున్నటువంటి ఎస్ఐఆర్కి సంబంధించిన సమావేశం కానీ, సాయంత్రం జరగనున్నటువంటి పిఎస్సి సమావేశం కానీ ఇందులో చాలా కీలకమైన అంశాలకు సంబంధించిన చర్చ ఉంటుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఒక 1 minute లో వెళ్తే మేము ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాం. దయచేసి శిక్షణలో భాగస్వామ్యం కాకుండా ఇబ్బంది అయింది. దయచేసి ఎవరైనా సరే వెనక కుర్చీలు ఉన్నాయి, మీకు 3 గంటలు. ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఒక 1 minute లో వెళ్తే మేము ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాం. దయచేసి శిక్షణలో భాగస్వామ్యం కాకుండా ఇబ్బంది అయింది. దయచేసి ఎవరైనా సరే వెనక కుర్చీలు ఉన్నాయి, మీకు 3 గంటలు. ధన్యవాదాలు. ఎస్ఐఆర్ పేరిట నిజమైన సెక్యులర్ ఓటుని తీసే ప్రక్రియ చాలా పగడ్బందీగా చేస్తూ ఉంది. ఎంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారంటే, వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు 93 లక్షల ఓట్లు తీసేసి ఓటర్ అప్పీలుకి కేవలం 30 లక్షల ఓట్లకి మాత్రం అవకాశం వచ్చి 62 లక్షల ఓట్లని నిర్దాక్షిణ్యంగా